హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు అయితే ఖైరతాబాద్ కి వచ్చేసినండి. మన 70 ఫీట్స్ ఎకో ఫ్రెండ్లీ ఖైరతాబాద్ వినాయక్ కూడా అయితే చాలా ఫాస్ట్ గా పనులు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట. సో దగ్గరికి వెళ్ళి చూసుకున్నాం. సో 2 days నుంచి ఈ రోజు వరకు అప్డేట్ చూసుకుంటే మనకు ఓవరాల్ గా మ్యాక్స్ చెప్పుకోవాలి అనుకుంటే చాలా ఫాస్ట్ గా అయితే పనులు అవుతున్నాయి. సో ఇవాళ అప్డేట్ లో చూసుకుంటే మనకి స్వామివారి బాడీ పార్ట్స్ అయితే రెడీ అవుతున్నాయి. సో మొన్నటి వరకు అయితే నేను సీకులు ఎంత వరకు చేశారు ఏంటి, ఇంకా వెల్డింగ్ ఎంత వరకు కంప్లీట్ అయిందో చూపిస్తున్నా. సో ఈ రోజు వీడియోలో ఎంత వరకు అయింది ఏంటి మనం దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకి కింద మొన్నటి వరకు అయితే స్వామివారికి బేస్ అయితే కంప్లీట్ అయిన ఉండే మొన్నటి అప్డేట్ లో చూసుకుంటే. సో ఈ రోజు చూసుకుంటే మనకి ఏవైతే సీకులు కటింగ్ చేసినారో సో ఆ సీకులతోనైతే కింద మొత్తం మనకి బేస్ కి మొత్తం అటాచ్ చేసినారు. చూసుకోండి, ఓవరాల్ గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ మొత్తం ఇంకా చేస్తున్నారు కింద మొత్తం చూసుకోండి. ఇంకా కటింగ్ అయితే కటింగ్ చేస్తున్నారు. ఇంకా మిగతా దానికి కూడా కావాల్సి ఏమంటారు, ఇంకా బాడీ పార్ట్స్ కి కావాలి కాబట్టి మెజర్మెంట్స్ తీసుకొని మనకు కటింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా కటింగ్ చేస్తున్నారు. మొన్నటి అప్డేట్ లో మనకి మెజర్మెంట్స్ తీసుకున్నారు. సో ఈ రోజు అప్డేట్ లో వచ్చేసి మనకి కటింగ్ అవుతుంది. సో కొంచెం దూరంకి వెళ్ళి అయితే ఇంకా స్వామివారి లెగ్స్ ఇంకా హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయినాయి అన్నారు. సో చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి స్వామివారిది లెగ్ అండ్ క్లారిటీ ఇంకా తెలీదు. సో ఓవరాల్ గా ఒక బాడీ పార్ట్ లాగా అవుతుంది మనకి. చూసుకుంటే మొత్తం ఎలా అయితే డిజైన్ చేస్తున్నారో చూసుకోండి. మధ్యలో మనకి వెల్డింగ్ చేసి దాని తర్వాత సీకులతో అయితే అటాచ్ చేస్తున్నారు మొత్తం కటింగ్స్ చేసి. అండ్ ఇక్కడ ఇంకా కింద కూడా చూసుకుంటే మనకి హ్యాండ్ రూపంలో అయితే ఇక్కడ ఇంకొకటి కూడా వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. హాఫ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, ఇంకా హాఫ్ అయితే చేస్తున్నారు. మొన్నటి నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే పనులు అయితే చాలా ఫాస్ట్ గా అయితే కంప్లీట్ అవుతున్నాయి. అండ్ ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షెడ్స్ కూడా చూసుకున్నాం మనకి ఏమేమి అప్డేట్ ఉంది ఏంటని చెప్పేసి. అండ్ స్వామి వారికి మొత్తం ఓవరాల్ గా పై వరకు కూడా మనం షెడ్ చూసుకొని కంప్లీట్ చేద్దాము. సో ప్రజెంట్ చూస్తుంటే ఇక్కడ వర్క్ అవుతుంది చూడండి. సో మొత్తం ఓవరాల్ గా స్వామివారిని పై వరకు మనం చూసుకుంటే మన 70 ఫీట్స్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు పైన మనకి ఏదైతే ఇట్లా మొత్తం కట్టెలతోనైతే కడుతున్నారు. మొన్నటి వరకు అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షెడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ సైడ్ మనకి మొన్నటి వరకు కట్టెలతో ఏవైతే కటింగ్ చేసుకున్నారో సో ఆ కట్టెలతో అటాచ్ చేసిన కట్టెలు మొత్తం పై వరకు అయితే మనకు అటాక్ చేసేసినట్టు చూసుకోండి. మొత్తం ఓవరాల్ గా పైన అయితే ఇంకా కంప్లీట్ కాలే షెడ్ వరకు అయితే. జస్ట్ నార్మల్ గా మనకి పైన మొత్తం కట్టెలతో చేస్తున్నారు. సో అది అయిపోయినాక షెడ్ అయితే ఇస్తారు అనుకుంటా. సో ఇప్పుడు కింద చూసుకుంటే మనకి మన సీకులతో పని అయితే అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో షెడ్ దగ్గరకు అయితే వెళ్ళలేకపోయాం. ఎందుకంటే అక్కడ మనకి డ్రైనేజ్ క్లీనింగ్ అయితే చేస్తున్నారు. సో దూరంకి వెళ్ళి అయితే మీకు నేను చూపిస్తున్నా. ఓవరాల్ గా కింద బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మన షెడ్ మొత్తం చూసుకుంటే సైడ్ లో కూడా మొత్తం వెల్డింగ్ తో అయితే కంప్లీట్ చేసినారు. అండ్ పైన అయితే షెడ్ కప్పేసినారు. సో ఇప్పుడు అది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ అప్డేట్. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఓవరాల్ గా కింద బేస్ కంప్లీట్ అయినా నిల్చోబెట్టినారు. ఎందుకంటే మన స్వామివారి బాడీ పార్ట్స్ తయారు చేస్తున్నారు కాబట్టి, ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇదైతే నిల్చోబెట్టినారు. సో ఓవరాల్ గా మొత్తం చూసుకోండి. సైడ్ కి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, మనకు అంత ఐడియా లేదు. ఎందుకంటే మనకు పోస్టర్ రిలీజ్ చేసినాకనే ఐడియా ఉంటది. సో అంతవరకు అయితే చూస్తున్నారు కదా, మొత్తం మనకి సీకులతో అయితే ఒక డిజైన్ లాగా ఇచ్చినారు. షెడ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి రైట్ సైడ్ లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను మొన్నటి అప్డేట్ లో అయితే మీకు ఇవ్వలేదు. సో ఈ రోజు అప్డేట్ లో చూసుకుంటే మనకి సైడ్ కి కూడా వెల్డింగ్ పని అయితే అయిపోయింది. అంటే ఓవరాల్ గా మనకి బ్యాక్గ్రౌండ్ ఏదొస్తుంది అండ్ స్వామివారి విగ్రహం ఎలా ఉంటది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు కాబట్టి. సో ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ ఇది ఒక షేప్ అనేటట్టు అయితే క్లియర్ గా కనిపిస్తుంది. పైన నుంచి ఇక్కడ వరకు మెయిన్ పోల్ నుంచి మొత్తం ఓవరాల్ ఎక్కడైతే సైడ్ కి మనకి ఉన్న మొత్తం ఇట్లా వెల్డింగ్ చేసినారో సో అదైతే మెయిన్ పోల్ కి సపోర్ట్ కోసం మొత్తం అటాచ్ చేసినారు. సో మొత్తం ఓవరాల్ గా ఇంకా కంప్లీట్ అయిపోతే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. నాకు తెలిసి 1 week లో మ్యాక్స్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో పోస్టర్ రిలీజ్ చేసినాక దాని గురించి కూడా మీకు క్లియర్ అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొకటి మీకు బేస్ కార్డ్ ఎక్కడైతే చూపించినో ఓవరాల్ గా ఇట్లా లెగ్ షేప్ లో అయితే మనకి వెల్డింగ్ అయితే అయిపోయిందని చెప్పి చూపిస్తుండగా. సో ఇక్కడ కూడా చూసుకోండి, ఇంకొకటి షేప్ అయితే చేసి మనకి ఇక్కడ సైడ్ కి కట్టెల మీద అయితే పెట్టినారు. సో ఇవి నాకు తెలిసి ఎక్స్ట్రా కట్టెలు తీసుకున్నారు అనుకుంటా. ఎందుకంటే ఇంకా పైన వర్క్ సగమే కంప్లీట్ అయింది, మనకు ఇంకా మొత్తం కంప్లీట్ కాలే స్వామివారి షెడ్ కి. సో అందుకోసమే ఇక్కడైతే మనకి ఎక్స్ట్రా కట్టెలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా మొత్తం షేప్ చూసుకోండి. మనకి ఇది అయితే నాకు తెలిసి లెగ్ షేప్ లో అవుతుంది.
సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి మొత్తం ఓవరాల్ గా మెజర్మెంట్ తీసుకొని రింగ్స్ లాగా అయితే మనకి సీకుల్ని చుట్టడం జరిగింది. సో అది దేనికి ఏంటనేది అయితే ఇంకా క్లారిటీ లేదు, ఎందుకంటే మనకి ఓవరాల్ గా స్వామివారికి 10 చేతులు ఉంటాయి. సో ఇంకా ఇది అనేది మనకి ఎందుకు దేనికి అని చెప్పాలంటే, మనకి ఇప్పుడు ఒక లెగ్ చేయాలంటే మొత్తం బాడీ పార్ట్ కి సీకులతోనే మనకి డిజైన్ అనేది చేస్తారు. సో ఇది ఏదైతే మనకి ఇక్కడ రింగ్స్ సర్కిల్స్ లాగా తీసుకున్నారో, ఇట్లా వెనకాల మీకు చూపిస్తున్న బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఇట్లా లెగ్ షేప్ లో చేసినారని, సో ఆ షేప్ లో అయితే వస్తుంది. దానికి సంబంధించిందే ఇవి ఇక్కడ మనకి సర్కిల్స్ తీసుకొని దానికి అటాచ్ చేస్తారు. సో అదనమాట. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే అప్డేట్ అనమాట. ఓవరాల్ గా మన స్వామివారి బాడీ పార్ట్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. చాలా ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినారు. వాళ్ళు ఈవినింగ్ వరకు అయితే నాకు తెలిసి ఒక లెగ్స్ ఇంకా హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసినారు. సో అది క్లియర్గా ఇంకా మనకి తెలిసిపోతుంది. సో రేపటి అప్డేట్లో మీకు ఇంకా క్లియర్గా నేను చూపిస్తాను. ఇంకా గణేశుడి గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటే, ఓవరాల్గా మనకు ఒక 57 డేస్ అవుతుంది మన గణేశుడు మళ్ళీ మన దగ్గరికి దర్శనం ఇచ్చేయడానికి. మొత్తం ఓవరాల్గా ఇన్ని ఇయర్స్ నుంచి ఎంతో కష్టపడి మనకి ఇప్పుడు 70 ఫీట్స్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని అయితే మన ముందుకు తీసుకొని వచ్చేసినారు అనమాట మన ఖైరతాబాద్ వినాయకుడు. అండ్ పోస్టర్ అప్డేట్ గురించి మీకు ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే, పోస్టర్ అప్డేట్ ఇంకా మనకు క్లియర్గా తెలీదు, ఎందుకంటే ఇంకా మనకి 1 వీక్లో పోస్టర్ అప్డేట్ అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఈసారి మనకి రైట్ సైడ్ ఎవరుంటారు, లెఫ్ట్ సైడ్ ఎవరుంటారు, స్వామివారా అమ్మవారా అనేది క్లియర్గా తెలియదు. సో మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి వరాయి అమ్మవారు ఇంకా వీరభద్ర స్వామి అయితే ఉండే. సో ఈ ఇయర్ ఇంకెవరు ఉంటారు అనేది అయితే మనం చూద్దాము. అండ్ మన ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఎలా చేస్తున్నారు ఈ ఇయర్, ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేసి మనకి 1 వీక్లో అయితే తెలిసిపోతుంది. సో అప్పుడు కూడా నేను రాజ్కుమార్ అన్నతో అయితే క్లియర్గా మాట్లాడి, సో ఇయర్ ఎందుకు ఈ మోడల్ తీసుకోవాలనుకున్నారు వినాయకుడిని, ఇదే ఐడియల్ని ఎందుకు తీసుకున్నారు ఏంటి, అది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతవరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తుండండి.